ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ లో హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర జరిగింది. ఇందుకు హిందూ సంఘాలతో పాటు పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు గౌలీగూడ రామ్ మందిర్ నుంచి ఈ శోభయాత్ర ప్రారంభమవుతుంది. దాదాపు 12 కిలోమీటర్ల మేర ప్రధాన యాత్ర రాత్రి 8 గంటలకు తత్పండ హనుమాన్ ఆలయం వరకు సాగుతుంది. ఈ ప్రధాన ర్యాలీలో మరో 14 ఉపయాత్రలు కలవనున్నాయి. ఇక అంతేకాకుండా మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో మరో 92 స్థానిక ఊరేగింపులు జరగనున్నాయి. ఈ సందర్భంగా పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు, గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వీరు హనుమాన్ జయంతి సెలబ్రేషన్ కోసము ఈరోజు మన పోలీస్ ఆఫీసర్స్, మన జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, వివిధ శాఖల ఆఫీసర్స్ మరియు ఈ ఒక వీరు హనుమాన్ జయంతి సెలబ్రేషన్స్ తరపు నుంచి, మన బజరంగ్ తరపు నుంచి స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఒక కోఆర్డినేషన్ మీటింగు. సో ఆ మీటింగ్లో అక్కడ ఆర్గనైజర్స్ కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. మా వైపు నుంచి కూడా కొన్ని సూచన ఇవ్వడం జరిగింది. మనము లాస్ట్ 1 వీక్ బ్యాక్నే మన శ్రీరామనవమి సెలబ్రేషన్స్ని బాగా పీస్ఫుల్గా ప్రజల సహకారంతో మనము నిర్వహించడం జరిగింది. దానికి సహకరించిన ప్రజలందరూ కూడా, అన్ని స్టేక్ హోల్డర్స్కి, ఆర్గనైజేషన్ కమిటీకి అందరు కూడా, ఆఫీషియల్స్ అందరూ కూడా నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి, ప్రభుత్వం తరఫు నుంచి కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈసారి కూడా ఈ ఒక్క సెలబ్రేషన్స్ కూడా బాగా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 168 ప్రొసెషన్స్ ఉంటున్నాం. చాలా చోట్ల కూడా ఇండివిజువల్ సెలబ్రేషన్స్ ఉంటున్నాం. చాలా టెంపుల్స్ కూడా సెలబ్రేషన్స్ ఉంటున్నాం. మన అందరూ జోనల్ ఆఫీసర్స్ కి, మన టీమ్స్ అందరూ కూడా మనం అలర్ట్ చేయడం జరిగింది. అట్లానే ఈ ప్రొసెషన్స్ కి కూడా మనం జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, మన టీఎస్ఆర్టీసీ ఆఫీషియల్స్ కూడా లాస్ట్ టైం ఎట్లా సహకరించారు, ఈసారి కూడా అట్లానే సహకరించన్నారు. మొన్న కూడా బాగా సహకరించారు. సో ఆ వ్యవస్థ కూడా మనం చేయడం జరుగుతుంది. మా వైపు నుంచి ఆల్మోస్ట్ 3000 సిబ్బందిని ప్రత్యేకంగా ఈ ఒక ప్రొసెషన్స్ కోసము పెట్టడం జరిగింది. దాన్ని మనము అట్లానే కొన్ని స్పెషల్ టీమ్స్, కొన్ని మన టాస్క్ ఫోర్స్ ఆఫీషియల్స్ అందరూ కూడా ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్ అక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. ప్రతి ఒక్క పండుగ హైదరాబాద్ లో చాలా జయప్రదంగా చేయడం జరుగుతుంది. అది మన ఆర్గనైజర్స్ కావచ్చు, మన స్టేక్ హోల్డర్స్ కావచ్చు, అందరూ ఒక ప్రజల ఒక సహకారం వల్లనే అయింది చెప్పడానికి నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ఈసారి కూడా వీర హనుమాన్ జయంతి సెలబ్రేషన్స్ కూడా అందరి సహకారంతో చాలా జయప్రదంగా చేయడం కూడా యంత్రాంగము, ప్రభుత్వము, మనం అందరూ కూడా సిద్ధంగా ఉన్నాను. ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి నేను మరి కోరుతున్నాను. మనం చూస్తున్నాం, హనుమాన్ జయంతి సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. రవితేజ, మనం చూస్తున్నాం ప్రధాన ప్రాంతాల్లో ఈ ర్యాలీ కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసుల చర్యలు గానీ, లేదంటే ఈ యాత్రలో పాల్గొంటున్న భక్తులకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు? హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు వీర హనుమాన్ విజయ యాత్ర హైదరాబాద్ లో ఘనంగా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో వీర హనుమాన్ విజయ యాత్ర ప్రారంభం కాబోతోంది. ఈ రూట్ మ్యాప్ కు సంబంధించి ఇప్పటికే పోలీసులు రూట్ రివ్యూ కూడా ఏర్పాటు చేశారు, ఇన్స్పెక్షన్ కూడా చేశారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పర్యటించి ఇతర మతాలకు చెందినటువంటి ప్రార్థనా మందిరాల వద్ద కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీరామనవమి శోభయాత్ర సందర్భంగా లేదా వీర హనుమాన్ యాత్ర సందర్భంగా ఇలాంటి సమస్యాత్మక ప్రాంతాలు ముందే వాటిని పసిగట్టి ఆ ఏరియాలో వీళ్ళు హై ప్రొటెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు సాగేటువంటి ర్యాలీ మొత్తం 8 కిలోమీటర్ల పాటు దారి పొడవునా ఈ ర్యాలీ ముందుకి సాగనుంది. గౌలీగూడ హనుమాన్ ఆలయం నుంచి మొదలుకొని తాడబండ హనుమాన్ వైంశాల వరకు చేరుకున్న తర్వాత భారీ బహిరంగ సభలో పీఠాధిపతులు, మఠాధిపతులు,
హిందూ సంఘాలు, హిందువులు, బీజేపీ నాయకులు పార్టిసిపేట్ అయ్యి సభను ఉద్దేశించి మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం ఈ మెయిన్ ప్రొసెషన్ తో పాటు హైదరాబాద్ లో జరగనున్నటువంటి మరో 14 ఉపయాత్రలన్నీ కూడా తిరిగి కోటి బ్యాంక్ స్ట్రీట్ వద్ద కలిసి అక్కడి నుంచి కూడా తిరిగి సికింద్రాబాద్, తాడ్బండ్ వైపుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధి ఈ నూతన కమిషనరేట్ బేగంపేట ఆనుకొని తాడ్బండ్ వరకు నూతన కమిషనరేట్ తో కలిసింది కాబట్టి అక్కడ 92 ప్రొసెషన్ ర్యాలీస్ వెళ్ళబోతా ఉన్నాయంటూ కూడా పోలీసులు అధికారికంగా దాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. ప్రధాన ర్యాలీ కర్మంఘట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయం నుంచి గౌలిగూడలోని రామ్ మందిర్ నుంచి ఈ యాత్రలు ప్రారంభమయ్యి ఈ 2 ఊరేగింపులు కోటి ఆంధ్ర బ్యాంక్ వద్ద కలిసి అక్కడి నుంచి బేగం బజార్, సికింద్రాబాద్ మీదుగా ప్రసిద్ధ తాడ్బండ్ హనుమాన్ ఆలయం వరకు కూడా ఈ మహాయాత్ర సాగడము, దాంట్లో మళ్ళీ ఉపయాత్రలు కూడా కలిసి వీరందరూ కూడా ఐక్యంగా ఆ యాత్రని ముందుకు తీసుకెళ్లి దాన్ని విజయవంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నగర వ్యాప్తంగా ఇప్పుడు మల్కాజ్గిరి కమిషనరేట్ కొంత భాగం వస్తుంది, హైదరాబాద్ కమిషనరేట్ కొంత భాగం వస్తుంది కాబట్టి 2 కమిషనరేట్ పరిధిలో 10,000 మందికి పైగా పోలీసులు ఈ పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. డ్రోన్ కెమెరాలు, సీసీటీవీ కెమెరాలు, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ బలగాలు, ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేయడము, ఎప్పటికప్పుడు పోలీసుల ఉన్నటువంటి కెమెరాల ద్వారా నిత్యం కమాండ్ కంట్రోల్ ద్వారా పరిస్థితిని పరిశీలించడము, స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ లో కూడా పోలీసులు ప్రస్తుత పరిస్థితిని తెలుసుకోవడము, ఏవైనా గొడవలు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసినా, అల్లర్లను క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసినా, ఒకరిపై ఒకరు దూషించుకొని పరస్పర వాదనలు చేసుకుని కించపరిచే విధంగా, రెచ్చగొట్టే విధంగా, అవమానపరిచే విధంగా వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు ఉండబోతా ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో హేట్ స్పీచ్ బిల్ ని అమల్లోకి తీసుకొస్తూ ఇటీవలే కేబినెట్ అందరి సభ్యుల నిర్ణయాన్ని తీసుకొని ఆమోదం కూడా తెలిపింది కాబట్టి ఈ కులపైన మతపరమైనటువంటి ర్యాలీలు జరిగేటప్పుడు ఎవరిని ఉద్దేశించి, ఏ వర్గాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయకూడదు అనేదే ఈ హేట్ స్పీచ్ బిల్ అర్థం కాబట్టి ఈ రోజు జరగబోయేటువంటి హనుమాన్ శోభయాత్రలో కోటి బ్యాంక్ స్ట్రీట్ వద్ద ఏర్పాటు చేసినటువంటి సభలో ఖచ్చితంగా బీజేపీ నాయకులు లేదా పీఠాధిపతులు, వివిధ హిందూ సంఘాల అక్కడ పార్టిసిపేట్ అయ్యి వీరు ప్రసంగించేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రసంగన సమయంలో పోలీసులు కొన్ని ఆంక్షలు విధించి ఏ వర్గాన్ని టార్గెట్ గా చేసి ఈ ప్రసంగం ఉండకూడదు అనే దానిపై కూడా ఇప్పటికే ఎవరైతే ముఖ్య అతిథులుగా ఈ ర్యాలీకి హాజరవుతా ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. ఈ సమస్యాత్మక ముఖ్యమైన ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ బలగాలతో పాటు అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం అఫీషియల్ గా హైదరాబాద్ సిపి ప్రకటించడం జరిగింది. శోభయాత్ర నిర్వాహకులకు ఇప్పటికే తగిన సూచనలు జారీ చేయడము, భక్తులు, ప్రజలందరూ పోలీసులకు సహకరించి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ వేడుకలు జరపాలంటూ కూడా హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మీడియాలో వచ్చేటువంటి వదంతులు నమ్మొద్దని, ప్రజలందరూ పోలీసులకు సహకరించి యాత్రను విజయవంతం చేయాలని, భక్తులు మరియు నిర్వాహకులు ఇతర ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ క్రమశిక్షణతో ఈ వేడుకలు జరుపుకోవాలంటూ మాత్రం క్లియర్ గా ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రతి ఏటా ఎంతో ఘనంగా జరుగుతా ఉంది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత పెద్ద ర్యాలీ శ్రీ వీర హనుమాన్ జయంతి సందర్భంగా తీసేటువంటి శోభయాత్ర. ఈ శోభయాత్ర దేశ నలుమూలల నుంచి హైదరాబాద్ లో జరగబోయేటువంటి ఈ ర్యాలీలో ఎక్కువగా పార్టిసిపేట్ అవుతూ ఉంటారు. ఒక బగ్గీని ఏర్పాటు చేసి బగ్గీలో హనుమంతుడి యొక్క జయంతి ప్రత్యేక పూజలు ముగిసిన తర్వాత ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి బగ్గీపై పెట్టి చుట్టుముట్టుగా వాలంటీర్స్ ఏర్పాటు చేసి ఆ తర్వాత 2వ లైన్ లో పోలీసులను ఏర్పాటు చేసి ఆ బగ్గీని స్పెషల్ అట్రాక్షన్ కిందకి ఇక్కడ నుంచి తాడ్బండ్ హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా తీసుకెళ్లి దారి పొడవునా ఉన్నటువంటి సభలలో ప్రసంగాన్ని చేసి ఈ భక్తిని చాటి చూపించుకునేటువంటి యాత్ర కాబట్టి సిటీలో కొన్ని సెన్సిటివ్ ప్రాంతాల వద్ద మాత్రం పోలీసులు చేయడం జరిగింది. హేట్ స్పీచ్ విషయంలో మాత్రం ఈసారి పోలీసులు కఠినంగా వ్యవహరించబోతా ఉన్నారు. అట్లా రైట్, థ్యాంక్ యూ రవితేజ. ప్రధానంగా కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయం, గౌలిగూడలోని రామ్ మందిర్ నుంచి ఈ యాత్రలు ప్రారంభమవుతాయి. ఈ 2 ఊరేగింపులు కోటి ఆంధ్ర బ్యాంక్ చౌరస్తా వద్ద కలుస్తాయి. అక్కడి నుంచి బేగం బజార్, సికింద్రాబాద్ మీదుగా ప్రసిద్ధ తాడ్బండ్ హనుమాన్ ఆలయం వరకు ఈ మహాయాత్ర కొనసాగనుంది.
నగర వ్యాప్తంగా భద్రత కోసం హైదరాబాద్ మల్కాజ్గిరి కమిషనరేట్ల పరిధిలో సుమారు 10,000 మందికి పైగా పోలీస్ సిబ్బందిని మోహరించారు. యాత్ర పొడవునా పర్యవేక్షించడానికి 3 ప్రత్యేక డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఊరేగింపు సాగే మార్గమంతా సీసీటీవీ కెమెరాల నీడలో ఉంటుంది. వీటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి స్వయంగా కమిషనర్ పర్యవేక్షించనున్నారు. సమస్యాత్మక సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను రంగంలోకి దించారు. ఇక భక్తులకు ఇబ్బంది కలగకుండా జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, జలమండలి అధికారులతో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. యాత్ర సాగే మార్గంలో రోడ్ల మరమ్మతులు, విద్యుత్ వైర్ల క్రమబద్దీకరణ, త్రాగునీటి సౌకర్యం మరియు ట్రాఫిక్ మళ్లింపులపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఉత్సవాల పేరుతో ఎవరైనా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. యాత్ర సాగే మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులుంటాయని పోలీసులు స్పష్టం చేశారు. ముఖ్యంగా సిటీఓ తడ్బండ్, ఈసీఐఎల్, ఏఎస్ రావు నగర్, సైనిక్పురి, తార్నాక, హబ్సీగూడ ప్రాంతాల్లో భారీ రద్దీ ఉండే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సులు, సరుకు రవాణా వాహనాలపై ప్రత్యేక ఆంక్షలు అమల్లో ఉంటాయి. యాత్ర సాగే రూట్లలో వాహనాల పార్కింగ్ పూర్తిగా నిషిద్ధం. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను టోయింగ్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. భక్తుల సౌకర్యార్థం తత్బండ్ వద్ద ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఈ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. సమస్యాత్మక ముఖ్యమైన ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ బలగాలతో పాటు అదనపు సిబ్బందిని నిరంతరం అందుబాటులో ఉంచుతామని హైదరాబాద్ సిపి సజ్జనార్ స్పష్టం చేశారు. శోభాయాత్ర నిర్వాహకులకు ఇప్పటికే తగిన సూచనలు జారీ చేశామని, భక్తులు, ప్రజలందరూ పోలీసులకు సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. షెల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, ప్రజలందరూ పోలీసులకు సహకరించి యాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు. భక్తులు మరియు నిర్వాహకులు కోవిడ్ లేదా ఇతర ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ క్రమశిక్షణతో వేడుకలు జరుపుకోవాలని సూచించారు.